కథా కాలక్షేపం నుంచి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన వక్కుల పార్ట్ 2ని అందిస్తున్నాం. వక్కుల ఆలోచిస్తుంది. వచ్చే ఆదివారం వరకు ఇతన్ని ఆశ పెట్టడం దేనికి? ఇప్పుడే నాకిష్టం లేదని చెప్పేస్తే ఇలా సాయంత్రం వేళ కలుసుకుందాం, సరేనా? సరే. అతను వెళ్లబోయి ఆగాడు. ఒకవేళ మీకిష్టం లేకపోతే ఏం చేస్తారు? ఏం చెయ్యను. మీరిక్కడికి రాకండి. అదే నా ప్రశ్నకు జవాబు. వకుల తల ఊపింది. అతను వెళ్లిపోయాడు. వకుల ఇంటికి వచ్చింది. మనసంతా రోషంగా, కసిగా, ఆవేశంగా ఉంది. ఆ గుండుగాడికెంత ధైర్యం! ఇద్దరి మధ్య ఏమాత్రం పరిచయం ఉందని పెళ్లి చేసుకోమంటున్నాడు? తన ఆశలేమిటో, కలలేమిటో కనీసం తెలుసుకునే అందుకైనా ప్రయత్నించాడా? పెళ్లి చేసుకోవాలి అట. పెళ్లి. ఇంటి నిండా చెల్లెళ్ళు, రోగిష్టి తమ్ముడు, చావటానికి సిద్ధంగా ఉన్న ముసలమ్మ. చిన్న ఉద్యోగం, అది కూడా పర్మనెంట్ కాదు. అతనితో పాటు తను కూడా ఉద్యోగం చెయ్యాలి. చెయ్యక తప్పదు. చేసినా తెచ్చుకున్నదంతా అతని సంసారానికే ఖర్చు పెట్టాలి. తనకేం సుఖముంటుంది? అలాంటి దరిద్రపు పెళ్లి చేసుకునే కంటే జీవితాంతం కన్యగా ఉండిపోవటమే నయ్యం. తనకేం మిగులుతుంది? చాలా తెలివిగలవాడే. మంచి ప్లాన్ వేశాడు. ఈ రోజుల్లో మగవాళ్లకి ఆడపిల్ల అందచందాలతో పాటు ఉద్యోగాలు చేసే అర్హతలు కూడా కావాలి. డబ్బు, శక్తి, సరదాలు, కోరికలు, కలలు ఆ మొగుడు అనే మొద్దుకి దారపోయాలి. వకుల శ్రీనివాసమూర్తిని ఒక పిచ్చివాడి కింద జమకట్టి జాలిపడి ఊరుకుంది. విజయనగరం అత్తయ్య ముంబై నుంచి రాగానే మీనాక్షమ్మ గారిని తీసుకువచ్చింది. ఆ అబ్బాయి వేరే ఊరు వెళ్లటంతో రావటానికి వీలు కాలేదని చెప్పింది. మీనాక్షమ్మ గారికి వకుల చాలా నచ్చింది. పిల్లకేం బంగారంలా ఉంది. అందం, చదువు, గుణము అన్నీ ఉన్నాయి. నాకు నచ్చిందమ్మా. మావాడు ఊరి నుంచి రాగానే చూడటమే తరువాయి. వాడికి తప్పకుండా నచ్చుతుంది. పెళ్లి చేసేద్దాం అంది. వచ్చే ఈ శ్రావణంలో. వాళ్ళు పెళ్లి అనగానే ఎన్నడూ లేంది వకుల మనసు విహాంగం అయ్యింది. రంగురంగుల స్వప్నాల వైపు రెక్కలు చాచి పరుగులెత్తసాగింది. వకుల దాన్ని నిరోధించలేదు. నవ్వు ముఖంతో చూస్తుంది. దాని ఆనందంలో పాలు పంచుకుంది. రోజులు గడిచినాయి. శ్రావణ మాసం సగం దాటిపోతున్నా మీనాక్షమ్మ గారి కొడుకు చూడటానికి రాలేదు. వాళ్ళు వస్తారని చూసి చూసి విసిగెత్తిపోయిన వకుల తల్లి ఒకనాటి మధ్యాహ్నం తనే వాళ్ల ఇంటికి వెళ్ళింది. గంటలో ఉస్సురుమంటూ తిరిగి వచ్చిన తల్లిని చూసి వకుల గాబరా పడింది. ఏమన్నారమ్మా? ఏమంటారే? ఆ అబ్బాయి ఆఫీస్లో టైపిస్టుని తల్లికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడట. తల్లికి ఇష్టం లేకపోయినా ఒక్క కొడుకని ఆ పిల్లని ఇంటికి రానిచ్చిందట. వకుల చప్పున పని ఉన్నదానిలా తన గదిలోకి వచ్చేసింది. మళ్ళీ అదే భావం. బస్సు తప్పిపోయినా నిరాశ, చెప్పలేని దిగులు. అది చిన్న బాధ అయితే ఇది పెద్ద బాధ. అంతే తేడా. అప్పుడు కూడా వకులకి శ్రీనివాసమూర్తి గుర్తుకు రాలేదు. వకులకి 2 నెలల తర్వాత బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఈ ప్రపంచపు సామ్రాజ్యమంతా తనకి కట్టపెట్టినంతగా సంతోషపడిపోయింది. ఉద్యోగము, సంపాదన, కొత్త వాతావరణం వకులకి జీవితపు రెక్కల గుర్రంలా పరిగెత్తుతున్నట్లుగా ఉంది. తల్లి మాత్రం పెళ్లి సంబంధాలు చూడటం మానలేదు. అమ్మాయి, ఒక సంబంధం ఉందే. పిల్లాడు పెద్దగా చదువుకోలేదు. అయితేనేం, పల్లెటూరులో భవంతి లాంటి ఇండ్లుంది. 10 ఎకరాల పొలం ఉంది. అవునవును, వాటితో పాటు అతనికి రాక్షసి లాంటి తల్లి కూడా ఉంది. ఆ సంగతి అంత క్రితమే ఎరిగి ఉన్న వకుల గయ్యిన లేచింది. ఆఫీస్కి తయారయి వెళ్లేటప్పుడు తల్లి ఇలాంటి సోది మొదలు పెడితే ఆ రోజంతా వకుల మూడు చెదిరిపోతుంది. ఇప్పుడు నాకేం తక్కువైంది? హాయిగా ఉద్యోగం, నాకిష్టమైన బ్యాంకులో ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకుంటున్నాను. సినిమాలు చూస్తాను. ఎంత ఖర్చైనా సరే నా అభిమాన రచయితుల సీరియల్స్ పడిన పత్రికలు ఒక్కటి కూడా వదలకుండా కొనుక్కుంటాను. నన్ను ఈ ఉద్యోగం మాన్పించగలిగే భర్త దొరికే వరకు ఈ స్వేచ్ఛలోనే సంతృప్తి పడతాను అనుకునేది. బ్యాంకులో తనతో పనిచేసే వసంత ఉదాహరణకి ఉందిగా. చచ్చి చెడి అలా ఉద్యోగం చేస్తే
భర్త దాని చేతికి ఒక్క కాని ఇవ్వడు. సరైన చీర కట్టుకోదు. కనీసం మంచి గాజులు కూడా వేసుకునేందుకు లేదు. పుస్తకాలన్నా సినిమాలన్నా ప్రాణం. ఆ రెండు కావాలంటే స్నేహితుల దయాధర్మాల మీద ఆధారపడాల్సిందే. ఒంట్లో శక్తిని పీల్చి పిప్పి చేసేటందుకు 2 పిల్లలు, మొగుడు. ఆ పిల్లలు ఆ నరకం లేకపోతేనేం? పైనుంచి బ్యాంకులో పనిచేసే అందరిలోనూ తను నీటిగా ఉంటుంది. అందరి చూపులు తన మీద అలా ఈర్ష్యగా నిలుస్తుంటే హాయిగా ఉంటుంది. తను అందరిలా కాదు, తనకో ప్రత్యేకత ఉంది అనుకుంటుంది. ఒకనాడు బ్యాంకుకి శ్రీనివాసమూర్తి వచ్చాడు. అతను కంపెనీ తరపున లోను మీద వచ్చాడు. అతని జుట్టు మామూలుగా వచ్చేసింది. వకులని చూడగానే అతను ఆశ్చర్యపోయాడు. హలో మామూలుగానే పలకరించాడు. హలో నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది. అతని పని చకచక 10 నిమిషాల్లో పూర్తి చేసి పెట్టింది. అతను బ్రీఫ్ కేస్ తీసుకొని వెళ్లిపోవటానికి లేవబోతుండగా తనే అనేసింది, సారీ, ఆ రోజు రాలేదు నేను. లేవబోయిన అతను ఆగాడు. నేనప్పుడే అనుకున్నాలేండి. ఈ కాలపు ఆడపిల్లల మనస్తత్వం నాకు బాగానే తెలుసు. కానీ మీరు వేరనుకున్నాను. అది నా పొరపాటే. నా ఎరికలో ఒక అమ్మాయి ఉంది. పిల్ల చాలా మంచిది. కాస్తో కూస్తో కట్నం కూడా ఇస్తారు. అతను ఆగాడు. తర్వాత లేచాడు. నా ఎరికలో కుర్రాళ్ళెవరూ లేరే. నేను అడుగుతున్నది మీ సంగతే. థ్యాంక్స్. నేను పెళ్లి చేసుకోమన్నాను గాని పెళ్లి సంబంధాలు చూసి పెట్టమనలేదే. మీకు తగిన పిల్లని చూశాను. అలాగా? సారీ మేడం, నా పెళ్ళయి 6 నెలలయింది. నేను తండ్రిని కాబోతున్నాను కూడా. అతను వెళ్లిపోయాడు. వకుల వెక్కిరింత హేళన ఎగిరిపోగా మూగదానిలా చూస్తుండిపోయింది. అతనికి పెళ్ళయిందా? పాపం, ఎవరో ఆ నిర్భాగ్యురాలు అనుకుంది. ఆ తర్వాత అతను మళ్లీ కనిపించలేదు. వకుల ఆఫీసులో చేరిన తర్వాత జీవితం గడియారపు ముళ్ళు అయిపోయింది. ఒకే క్రమం, ఒకే దిశ, మార్పులు చేర్పులు ఏవీ లేవు. ఆటుపోట్లు ఏమీ లేకపోవటంతో కాలం నత్తనడకలా అయిపోయింది. బ్యాంకులో ఉన్న కుర్చీలు బల్లలు తను కూడా ఆ బ్యాంకుకి అంకితమై సొంతమైపోయినట్టుగా ఉంది. 8 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయినాయి. ఈ 8 సంవత్సరాల్లో నచ్చిన చీరలు కొనుక్కోవటం, తెలుగుదేశంలో నచ్చిన కొత్త సినిమాలు మొదటి రోజునే చూడటం, ప్రచురించబడిన ప్రతి కథల పత్రికని చదవటం మినహా వకుల చేసిన ఘనకార్యం ఏమీ లేదు. ఒంటరితనం తోడుగా లభించింది. ఈ మధ్యనే తల్లిపోవటంతో ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళో ఉన్న అన్నలు వకులని ఉద్యోగం మానేసి తమతో ఉండమని అడిగారు. ఆ విషయం అసంభవమని, వాళ్ళు అది తెలిసే మర్యాద దక్కించుకోవటానికి అడిగారని తెలుసుకున్న వకులకి వాళ్లంటే అసహ్యం వేసింది. ఎందుకీ నాటకాలు? మనుషులు సూటిగా మనసుల్లో ఉన్నవి ఎందుకు చెప్పరు అనుకుంది. తల్లిపోయిన వకులాని పినతల్లి కూతురు ఆప్యాయంగా ఇంటికి తీసుకెళ్లి అట్టి పెట్టుకుంది. వకుల మొదట ఈ ఆత్మీయతకి చెలించిపోయింది. కళ్లల్లో నీళ్లు బికిరాగా అక్కయ్య ఇలా దగ్గరకు తీయకపోతే నేను ఏమైపోయేదాన్ని అనుకుంది. కాని 6 నెలలు గడవక ముందే ఆత్మీయతలో అంతరార్థం తెలిసి వచ్చింది. తనని దగ్గరకు తీయటంలో ఆవిడ స్వార్థం చాలా ఉంది. తన జీతంలో సగం పైగా ఆవిడ చేతికే ఇచ్చేది. మిగతా దాంట్లో తను ఓల్టీను, పండ్లు, బిస్కెట్స్ తెచ్చుకుంటే వారం రోజుల లోపలే ఆవిడ పిల్లలు వాటిని స్వాహా చేసేవాళ్లు. సెలవు రోజున చచ్చి చెడి ఉతికి ఇస్త్రీ చేసుకుని బీరువాలో దాచుకున్న చీరలన్నీ ఆవిడ చీటికి మాటికి కట్టేసేది. పైనుంచి ఏదో ఒక అవసరం పేరు పెట్టి ఆఫీసులో డబ్బు లోను తీసుకోమనేది. ఆదివారాలు వస్తే పిల్లల్ని తన దగ్గర వదిలి ఆవిడ భర్తని తీసుకుని సినిమాకి చెక్కేసేది. వకులకి ఆదివారం వచ్చిందంటే పుట్టెడు దిగులు వచ్చేది. ఇంటెడు చాకరీ మీద పడేది. అయ్యో, వాళ్ల నీడన ఉంటున్నాను, నేనిది బరువు అనుకోకూడదు అని సరిపెట్టుకునేది. కాని అక్క అందరితో వకులని తమ ఇంట్లో ఉంచుకుని ఉద్ధరిస్తున్నట్టుగా మాట్లాడటం వినగానే ఒళ్ళు మండిపోయింది. ఆవిడతో ఘర్షణ పడింది. పెట్టే బేడ సర్దుకుని హాస్టల్కు చేరేసింది. వకులతో దెబ్బలాడిన అక్క అందరితో, మా ఇంట్లో అదెక్కడ ఉంటుందండి, వేళకి ఇంటికి రావాలి, నాదంతా ఖచ్చితమైన పద్ధతి, అయినా మగ స్నేహితులతో తిరగొద్దు,
కావాలంటే పెళ్లి చేసుకో అన్నాను. ఈ కట్టడి దానికి నచ్చలేదు. మగరాయుళ్లాగా స్వేచ్ఛగా తిరగటానికి అలవాటు పడ్డ ఆడపిల్లల్ని మనము కంట్రోల్ చేయలేము అంటూ ప్రచారం చేసింది. ఈ ప్రచారం వినగానే వకులకి పెద్ద పెట్టున ఏడుపు వచ్చింది. ప్రవర్తన విషయంలో తను ఎంత ఖచ్చితంగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా ఒక్కరు కూడా తనని వేలెత్తి చూపించలేనంత జాగ్రత్తగా మసులుకుంది. ఈవిడ పుణ్యమా అని తన జాగ్రత్త అంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. అక్క ఇంట్లో పోరు తప్పుతుందని హాస్టల్లో చేరితే అక్కడ చప్పడి తిండితో పెద్ద నీరసం రాసాగింది. వకుల స్నేహితురాళ్ళు ఇద్దరూ ఈ ఊళ్ళోనే ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు. ఎప్పుడూ వకులని రమ్మని గొడవ చేస్తుంటారు. ఈ మధ్య ఆఫీసు హాస్టల్తో విసిగెత్తిపోయిన వకుల వాళ్ల పిల్లలతో వాళ్ల మధ్య సరదాగా గడపాలనే ఆశతో వెళ్లేది. ఆ స్నేహితురాళ్ల భర్తల చూపులు వకులకి నచ్చేవి కావు. అంగడిలో మిఠాయిని చూసినట్టు చూసేవాళ్లు. వకుల క్రమంగా ఆ ఇండ్లకి కూడా రాకపోకలు తగ్గించింది. తను మంచి చీర కట్టుకుంటే ఆఫీసులో మిగతా ఆడవాళ్లు, నీకేమమ్మా హాయిగా ఒంటరి దానివి, ఎన్నైనా కట్టుకుంటావు, మాకెలా కుదురుతుంది అనేవాళ్లు. వకులకి ఈ సూటిపోటి మాటలు అలవాటైపోయినాయి. అసలు వాళ్ల మధ్య ఒక అరగంట కూర్చోవాలంటేనే చెడ్డ విసుగ్గా ఉండేది. నలుగురు కలిశారంటే చాలు, భర్తలు, పిల్లలు, డబ్బు, ఇబ్బందులు, ఇవే కబుర్లు. వాళ్ల తప్పేముంది? అది వాళ్ల లోకం. వాళ్లకి అది మినహా ఇంకేం అవసరం లేదు. తల్లి గుర్తుకు వస్తే చాలు తన పెళ్లి సంగతి గుర్తుకు వచ్చేది. ఆవిడ బ్రతికి ఉన్నన్ని రోజులు తన గురించే దిగులు పడింది. ఏం చేస్తుంది తను? తనకి నచ్చిన వ్యక్తి ఒక్కరు కూడా కనిపించలేదాయే. ఆ మధ్య చాలా సంబంధాలు వచ్చాయి, కానీ వాళ్లంతా తనకంటే తన ఉద్యోగం చూసి పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతున్నారని తెలిసి చిరాకు పుట్టింది. నా సంపాదన తీసుకెళ్లి చస్తే వాళ్ల చేతుల్లో పొయ్యను. నన్ను చూసి నన్ను పువ్వుల్లో పెట్టి చూచుకునే భర్తక నాకు కావాలి అనుకుంది. కానీ సంవత్సరాలు గడిచిపోయినాయి తప్ప వకులకి ఎదురవ్వలేదు అలాంటి వ్యక్తి. వకుల ఈ మధ్య జ్వరం వచ్చింది. అది టైఫాయిడ్గా మారి వేధించి ఒంటరితనంతో కృంగదీసి తర్వాత తగ్గింది. జ్వరం నుంచి లేచిన తర్వాత వకులకి కోపము, చిరాకు ఎక్కువైపోయినాయి. ఆఫీస్లో ఉంటే హాస్టల్కి వెళ్లిపోబుద్దేస్తుంది. హాస్టల్కి వస్తే ఆఫీస్ నయ్యం అనిపిస్తుంది. ఎక్కడా శాంతి లేదు. ఇది వరకు కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసేది. ఆ సినిమాల్లో అభిమాన హీరో శృంగార ఘట్టాలు చూస్తుంటే ఒళ్ళు పులకరించేది. మనసు తీయటి బాధతో మైమరిచేది. ఇప్పుడు ఒళ్ళు మండిపోతుంది. పండ్లు నూరబుద్దేస్తుంది. పత్రికలు కూడా అంతే. వారం వారం సీరియల్స్ ఎప్పుడు వస్తాయా అని ఆతృతగా ఉండేది. ఇప్పుడు అభిమాన రచయిత్రుల పేర్లు చెప్తేనే మంట. వీళ్లకి పని పాట లేదు అనుకుంది. ఈ ప్రపంచమంతా కలిసి తనని ఒంటరిదాన్ని చేసిందనే ఆగ్రహము, అందరూ తనకంటే సుఖంగా ఉంటున్నారనే విచారము, తన జీవితం ఇలాగే వృధా అయిపోతుందేమో ననే భయము, తనకి తగిన అదృష్టం దక్కలేదనే అసంతృప్తి ఎక్కువైపోసాగినాయి. అప్పుడు తల్లి బతికి ఉన్నప్పుడు ఏదో ఒక పెళ్లిలే అనుకుని చేసుకునే కంటే హాయిగా ఉద్యోగం చేసుకోవటం నయం అనిపించింది. ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత దాదాపు నడివేసు ప్రారంభమవుతున్న ఈ సమయంలో శరీరం కన్యగానే ఉండిపోయినా వయసు తన ముద్ర వేయటం మానలేదు. మొన్న జ్వరంతో పడి ఉన్నప్పుడు మందు వేసుకున్నావా లేదా అని అడిగే దిక్కు కూడా లేదని తెలిసి వచ్చినప్పుడు తను తీసుకున్న నిర్ణయం సరైనది కాదేమోనని బెంగ మొదలైంది. అద్దంలో చూసుకుంటూ తల దువ్వుకుంటున్న వకులకి చెంపల దగ్గర తెల్ల వెంట్రుకలు కనిపించగానే గుండె జల్లుమంది. అమ్మో, అప్పుడే ముసలితనం వచ్చేసింది. జీవితం ఏమనుభవించిందని మనసంతా అయోమయంగా అయిపోయింది. ఆ రోజంతా దిగులుగా మంచం మీద పడుకునే గడిచింది. చచ్చిపోవాలన్నంత ఏడుపు, ఏ సరదాలు లభించాయని. ఆ విధంగా వారానికి ఏ ఒక్కసారో అయోమయంగా అవుతూనే ఉంది. ఆ పూట ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు. అదొక బందికానాలా కనిపిస్తుంది. తన జీవితం ఆ కటకటాల మధ్య అంకితమైనట్టుగా
ఇంకా విముక్తి లేనట్టుగా ఉంటుంది. జూ బోన్లో తిరగాడే జంతువులు గుర్తుకు వస్తాయి. అవి అందులో చచ్చిపోవాల్సిందే తప్ప విడుదల ఎక్కడుంది? అలాంటి ఆలోచనలతో తిక్కరేగినప్పుడల్లా బజారు బయలుదేరి కొద్దిసేపు అలా తిరిగి వస్తుంది. వకుల ఈరోజు కూడా అలాగే ఆఫీస్ మాని షాపింగ్కి తిరిగి కావాల్సినవి కొనుక్కొని కాఫీ తాగటానికి కామత్ హోటల్లోకి వచ్చింది. అక్కడ చివరి వరుసలో కూర్చొని ఉన్న ఒక వ్యక్తి బిల్లు వేయటంలో వచ్చిన తేడా గురించి సర్వర్ని మందలిస్తున్నాడు. అతను అటువైపు తిరిగి కూర్చొని ఉండటంతో ముఖము కనిపించలేదు. కంఠం ఎక్కడో విన్నట్టుగా ఉంది. అతను ఎందుకో తిరిగి చూశాడు. ఎవరతను? శ్రీనివాసమూర్తే. పలకరించటమా లేక చూడనట్టు ఊరుకోవటమా అని తటపటాయిస్తుండగానే అతనే పలకరించాడు. నమస్కారం, బాగున్నారా? రండి, ఇక్కడ ఖాళీ ఉంది. తన ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు. వకుల వచ్చి కూర్చుంది. సర్వర్ బిల్ సరిచేసి తీసుకురావటానికి వెళుతుంటే అతనే టిఫిన్ కాఫీ ఆర్డర్ చేశాడు. ఇద్దరి మధ్య కాసేపు ఉద్యోగ విషయాలు దొర్లినాయి. ఇద్దరు వాళ్ళు పనిచేస్తున్న వచ్చిన ప్రమోషన్ల గురించి మాట్లాడుకున్నారు. కంపెనీ ఒక బ్రాంచ్కి అతను మేనేజర్ అయ్యాడట. అతని చెల్లెల్లో ఒక అమ్మాయికి పెళ్ళయిందంట. కాపురం 2 నెలలు కూడా చేయకుండానే భర్త ఇష్టం లేదని వచ్చేసిందట. మిగతా వాళ్లకి పెళ్లిళ్ళు కాలేదు. సుస్థి తమ్ముడు అలాగే ఉన్నాడట. అమ్మమ్మని మాత్రం మామయ్యలు తీసుకువెళ్లారట. నేను విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయి వెళ్ళాను. మళ్లీ ప్రమోషన్ మీద ఈ ఊరికొచ్చాను అన్నాడతను. ఈ 8 ఏళ్లలో తను అతన్ని పెళ్లికి తిరస్కరించిందనే విషయం కూడా మరిచిపోయినట్టుగా మామూలుగా మాట్లాడుతున్నాడు. భార్య పిల్లలు బాగున్నారా అంది వకుల. పిల్లలు బాగానే ఉన్నారు. అంటే భార్య పోయింది, 1 ఏడాది దాటింది. అరరే, ఏమిటి సుస్థి? ఆ అమ్మాయికి పెళ్లికి ముందే హిస్టీరియా ఉంది. చెప్పకుండా దాచారు. పిల్లలు పుడితే పోతుంది అన్నారట. 3 పిల్లలు పుట్టారు, కానీ తగ్గలేదు. 2వ పిల్లాడి తర్వాత ఆ హిస్టీరియా పిచ్చి కింద మారింది. 3వ పిల్ల పుట్టినప్పుడు పురిటిలో పోయింది. ఓ, అదంతా ఒక హెల్. అతను జుట్టులోకి వేళ్లు పోనిచ్చుకున్నాడు. అతని జుట్టు పలచబడింది. నడినెత్తిన బట్టతల ప్రారంభమే స్పష్టంగా కనిపిస్తుంది. సన్నగా రివాటలా ఉండేవాడు. ఒళ్ళు బాగా వచ్చింది. అంతలోనే అతను సర్దుకున్నాడు. చాలా, నా విషయాలు సరే, మీ సంగతి చెప్పండి. మీరు. అతని చూపులు ఆమె మెడ మీద ప్రశ్నార్థకంగా నిలిచినాయి. ఆ చూపుల అర్థం తెలుసుకున్న వకుల కళ్ళు టేబుల్ మీదికి వాలాయి. మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదన్నమాట, తగ్గు స్వరంతో అన్నాడు. వకుల మాట్లాడలేదు. అతను క్షణం సేపు ఆమెని పరిశీలనగా చూశాడు. ఇన్ని సంవత్సరాలైనా మీ అభిమాన హీరో ఇంకా మీకు సాక్షాత్కరించలేదా? నవ్వుతూ అడిగాడు. అదేమిటి? చురుగ్గా తలెత్తింది. మీలాంటి ఆడపిల్లలు అంతేగా, ఏవేవో ఊహలు. ఎక్కడి హీరోలో వచ్చి మీ ముందు కారు దిగుతారనే ఆశ. వకుల చిత్రంగా, రోషపడకుండా శాంతంగా అతని మాటలు స్వీకరించింది. అతను సీరియస్ గా అన్నాడు. ఆశలు తప్పని నేను అనటం లేదు వకులాదేవి. ప్రతి మనిషికి తప్పకుండా ఆశలు ఉండాలి. కానీ అవి ఏర్పరచుకునే ముందు మొదట మనకున్న అర్హతలేమిటని మనము ప్రశ్నించుకోవాలి. మీకు నచ్చిన ఆ హీరోలకి మీరు నచ్చవద్దు. హీరోల కళ్ళల్లో ఇంకెలాంటి హీరోయిన్లు ఉన్నారో. మనం బజారుకి వెళ్తాం. షాప్లో ఖరీదైన బట్టలు చాలా ఉంటాయి. కానీ మన పర్సులో ఉన్న డబ్బు మేరకే కొనుక్కుంటాం. గాని ఇంకేవో బాగున్నంత మాత్రాన మనం కొనుక్కోగలిగినవి కొనకుండా ఉండం కదా. అలా కొనకుండా వస్తే మనంత మూర్ఖులు, అజ్ఞానులు మరొకరు ఉండరన్నమాట. పెళ్లికి కావాల్సింది డాబు, దర్జా, ఆస్తి, అంతస్తు కాదు. అర్థం చేసుకునే మంచి మనసు, కష్ట సుఖాలు ఒకరివి ఒకరు తనవిగానే భావించి భరించే ఆత్మీయత. అలాంటి మంచి మనసు, ఆత్మీయత గల వ్యక్తిని భర్తగా పొందిన ఆడపిల్ల నా దృష్టిలో ఎంతో భాగ్యవంతురాలు. సర్వర్ బిల్లు ఇచ్చాడు. వకుల తినటం కూడా పూర్తయింది. వకుల బిల్లు తీసుకోవటానికి చేయి జాచే లోపలే అతనే తీసుకున్నాడు. నాకు ప్రమోషన్లు వచ్చినాయి. ఇది నా పార్టీ అనుకోండి. మీరు మరోసారి నన్ను పార్టీకి పిలవండి.
వకుల మాట్లాడలేదు. ఎన్నో రోజుల తర్వాత చెనువుగా తల్లిలా మందలిస్తున్నట్టుగా విసుక్కుంటున్నట్టుగా మాట్లాడిన వ్యక్తి దొరికినట్టయింది. ఆ క్షణంలో అతను ఎంతో పరిచయస్తుడిగా దగ్గరవాడిగా అనిపించాడు. అతను బిల్లు చెల్లించి లేచే ముందు క్షమార్పణగా చూస్తూ అన్నాడు, సారీ, ఎక్కువగా మాట్లాడేసినట్టున్నాను. నా ఈ ఆవేశం మీ మీద కాదు. ఇంట్లో ఉన్న నా చెల్లెళ్లతో కూడా నాకిదే సమస్య ఎదురైంది. వీళ్ళకి నచ్చిన వాళ్ళు వీళ్ళని మెచ్చటం లేదు. వీళ్ళు నచ్చినట్టుగా చెప్పిన వాళ్ళకి వాళ్ళు సవలక్ష వంకలు చూపిస్తున్నారు. పోనీ పెండ్లి కాకపోతే పోయిందిలే అనే గట్టి మనసు ఉందా? అందరిలా మేము లేమే అనుకుంటూ మనసులో బెంగ. అదంతా ప్రతి చిన్న విషయానికి చిరాకుగా బయటపడుతూ నా ప్రాణాలు తోడుతున్నారు. అతను జుట్టులోకి వేళ్లు పోనిచ్చుకుని పైకి తోసుకున్నాడు. చివరి మాటలు వినగానే వకుల లోపల ఉలిక్కిపడింది. అది అతని చెల్లెళ్ల సమస్యేనా? కాదు, తనది కూడా. తనలాంటి మూర్ఖులు, అమాయకులు ఇంకా కొన్ని వందల మంది ఉండొచ్చు. ఇద్దరూ బయటికొచ్చారు. అతను స్కూటర్ వైపు చూపిస్తూ, నాతో వస్తే మీ హాస్టల్ దగ్గర దింపుతాను, లేదంటే అదిగో బస్సు వస్తుంది, త్వరగా వెళ్ళండి అన్నాడు. వకుల బస్సు వైపు వెళ్ళలేదు. ఒకప్పుడు ప్రతి చిన్నదానికి ఎవరు ఏమనుకుంటారోనని వెంకేది, భయపడేది. ఆ మనస్తత్వంలోనే 8 సంవత్సరాలు ఒంటరిగా ఉన్న ఎవరితో ఎలాంటి పరిచయాలు హద్దుమీరి ఏర్పడలేదు. కానీ ఈ మధ్యనే వకుల మనస్తత్వం మారిపోతుంది. ఎవరిని లక్ష్య పెట్టాలని అనిపించటం లేదు. అందుకే మరొకసారి అడిగించుకోకుండా శ్రీనివాసమూర్తి వెనక కూర్చుంది. స్కూటర్ రయ్యిన వెళుతుంది. వకుల ప్రాణం హాయిగా ఉంది. శ్రీనివాసమూర్తి భుజం మీద చెయ్యి ఆనిచ్చటంలో గొప్ప సంతోషం కలుగుతుంది. అతను హాస్టల్ దగ్గర దింపి వెళ్ళిపోయాడు. వెళుతూ, ఆదివారం సెలవేగా, వీలుంటే వస్తాను అన్నాడు. తప్పకుండా, నాకు కూడా వేరే పనేం లేదు, సాధ్యమైనంత ఉత్సాహం అంచుకుంటూ అంది. వకుల లోపలికొచ్చింది. శ్రీనివాసమూర్తి ఇది వరకు కంటే శారీరకంగా పాడయ్యాడు. సమస్యలు మోస్తున్న భారం స్పష్టంగా అతనిలో కనిపిస్తుంది. అతను చాలా మామూలు మనిషిలా కనిపిస్తాడు. అతనిలో ఒక రకమైన వ్యక్తిత్వం ఉన్నట్టు బహుశా అతనికి కూడా తెలియదేమో. తల్లిపోయింది, ఇంట్లో రోగిష్టి తమ్ముడు, పెండ్లి కాని చెల్లెళ్ళు, హిస్టీరియా భార్య, పిల్లలు, మరోపక్క ప్రమోషన్లతో పాటు బాధ్యత, మరి పెరిగే ఉద్యోగపు ఒత్తిడి. వకులకి శ్రీనివాసమూర్తి అసలు సిసలైన హీరోగా అనిపించాడు. అతనంటే గౌరవ భావం ఏర్పడింది. 8 సంవత్సరాల క్రితం అతి సామాన్యంగా కనిపించిన ఇతన్ని చులకనగా భావించిన తన చిన్న మనసుకి తనే సిగ్గుపడింది. మళ్లీ ఆదివారం వచ్చింది. వకుల చాలా రోజుల తర్వాత ఆతృతగా ముస్తాబు అయింది. ఆనందంగా ఎదురు చూసింది. వకులకి ఇప్పుడు అతని రూపురేఖలు గుర్తుకు రావటం లేదు. చెనువుగా ఆత్మీయంగా మాట్లాడే అతని ధోరణే జ్ఞాపకం వస్తుంది. మధ్యాహ్నం గడిచింది. సాయంత్రం అయింది. రాత్రి పొద్దుపోయింది. ఈ ఆశాభంగం వకుల భరించలేకపోయింది. మనసు చిన్న పిల్లలా అయిపోయింది. తన అలంకరణకి తనే సిగ్గుపడింది. స్వాభిమానం ముంచుకురాగా ఏడుపు వచ్చేసింది. తర్వాత ఆదివారం ఎదురు చూడలేదు. బట్టలు ఉతుక్కుంటూ జడ వేసుకోవటానికి కూడా బద్ధకం వేసి వేలిముడి పెట్టుకుని కూర్చుంది. అతను వచ్చాడు. వకుల కంగారు పడిపోయింది. ఈ వేలిముడితో, ఈ నేత చీరతో అతని కంటే తనే పెద్ద వయసుగా కనిపిస్తుంది. కానీ అతనిదేమీ పట్టించుకున్నట్టు లేదు. సారీ, క్రిందటి ఆదివారం అర్జెంటు పని తగిలి రాలేకపోయాను. అదే మీకు చెప్పి వెళ్దామని వచ్చాను. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. వకుల లోపలికి పరిగెత్తి ఆదరా బాదరా జుట్టు విప్పి వదులుగా రిబ్బన్ కట్టుకుని పౌడర్ వేసుకుని వచ్చింది. వకుల వచ్చేసరికి అతడు పేపర్ తిరిగిస్తున్నాడు. స్టూల్ లాక్కొని కూర్చుంటూ, ఇప్పుడు చెప్పండి, ఏమిటా అర్జెంటు పని అంది. పెళ్లి చూపులు ఉంటేనూ వెళ్లాల్సి వచ్చింది. అతను పేపర్ మడుస్తూ అన్నాడు. పెళ్లి చూపులా? మీ చెల్లెలికా? కాదు, నాకే. వకుల ఆకాశం మీద నుండి క్రింద పడినట్టుగా చూసింది. మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా? చేసుకోకపోతే జరగదు. పిల్లలు చిన్నవాళ్లు. నా వయసు కూడా మరీ పెద్దదేం కాదు. అడ్డదారులంటే నాకు అసహ్యం.
ఎంతో మామూలుగా చెప్పాడతను. మరి పిల్ల నచ్చిందా? పిల్లకేం, పిల్ల బాగానే ఉంది. కానీ పెట్టిన షరతులే నాకు నచ్చలేదు. ఏమడిగింది? నేను చెయ్యలేనివి చాలా అడిగింది. నా చెల్లెళ్ళని, తమ్ముణ్ణి ఏ హాస్టల్లోనైనా చేర్పించేయాలట. నా పిల్లల్ని నా భార్య పుట్టింటికి పంపేయాలట. వకుల వింటుంది. ఆ అమ్మాయి షరతులకి నేనేం బాధపడలేదు. ఆ అమ్మాయి నా జీతం చూసి రెండో పెళ్ళైనా నన్ను చేసుకోవటానికి ఇష్టపడింది. అలా అడగటం న్యాయమే. అయినా ఈ రోజుల్లో భార్యలు చాలా ఖరీదైపోతున్నారు. దానికి తగినట్టుగా మా మగవాళ్ల జీవితాలు ఎదగటం లేదు. రేపు ఇంకో సంబంధం చూస్తున్నాను. ఆ అమ్మాయి మీకు తెలుసు. మీ ఆఫీస్లో పనిచేసే సోమసుందరం చెల్లెలు. కాస్త నల్లగా ఉంటుందట. ఉంటే నాకేం, పిల్ల బుద్ధిమంతురాలేనట. చూడాలి. అతను మళ్ళీ జుట్టులోకి చెయ్యి పోనిచ్చుకున్నాడు. కాస్త శాంత స్వభావురాలు కావాలి నాకు. రాగానే నా ఇండ్లు నరకం చెయ్యకూడదు. అతను కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా వకుల ఆలోచిస్తూనే ఉంది. అప్పుడే అతనికి రెండో పెళ్లిళ్ళు. తనకి పెళ్లే కాలేదు. పెద్దగా ఆశలు కలలు లేని అతనెంత అదృష్టవంతుడు. ఉన్నంతలో అతను ఆనందంగానే సుఖంగానే గడుపుతున్నాడు. అతనికి జీవితం గురించి భయం లేదు. కష్టపడుతున్నాడు. అందులో సంతృప్తి చూసుకుంటున్నాడు. అందినంత వరకు ఆనందం పొందుతున్నాడు. అతనికి కొన్ని సమస్యలున్నాయి నిజమే. కాని ఆ మాత్రం సమస్యలు లేకుండా ఎవరుంటారు? చిన్నవాళ్లకి చిన్న బాధలు, పెద్దవారికి పెద్ద బాధలు, అంతే తేడా. వకులకి ఆలోచిస్తున్న కొద్దీ ఆడవాళ్ల కంటే మగవాళ్లే ఎక్కువగా సుఖపడుతున్నట్టుగా అనిపిస్తుంది. దేన్ని మనసుకి పట్టించుకోరు. హృదయాల్ని బద్దలవ్వనియ్యరు. కాస్తో కూస్తో అలా చేస్తే ఆ మగవాడి మనస్తత్వంలో ఆడతనం ఉన్నదన్నమాటే. వకుల మర్నాడు ఉదయం అంతా కూడా ఇదే ఆలోచించింది. మధ్యాహ్నం పోస్ట్లో చివరికి శ్రీనివాసమూర్తి పేరిట ఒక ఉత్తరం రాసి పడేసింది. ఉత్తరం చాలా సూటిగా నిర్మోహమాటంగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మీ పిల్లలకి నేను తల్లినవుతాను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి నేనేమీ షరతులు పెట్టను. ఈ విషయంలో మీ అభిప్రాయం ఎలా తెలియచేస్తారో మీ ఇష్టం. వకుల. మర్నాటి సాయంత్రం శ్రీనివాసమూర్తి స్కూటర్ వకుల హాస్టల్ ఆవరణలో రయ్యిన వచ్చి ఆగింది. వకుల జ్వరం నుంచి లేచిన మనిషిలా నీరసంగా కుర్చీలో కూర్చొని ఉంది. అతను వస్తూనే అన్నాడు, మీ ఉత్తరం చూసి నాకు మతిపోయింది. ఇదేమిటి ఇలా వ్రాశారు? వ్రాయకూడని ఏదైనా రాశానా? అబ్బెబ్బే, అదేం కాదు. కానీ మీకు నేనేమివ్వగలను? నా చెల్లెళ్ళు పెళ్లికి ఎదిగి ఉన్నారు. నా రోగిష్టి తమ్ముడు నాకే అంకితం. నా పిల్లల్లో పెద్దవాడు పిచ్చివాడు. నా చెల్లెళ్ళని ఎలాగో అలా పెళ్లి చేసి పంపినా అప్పటికి నా పిల్లలు నాపై ఆధారపడతారు. నాకు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చినా నా జీతంలో మాత్రం ఎదుగు బొదుగు ఉండదు. అది నాకు తెలుసు నిర్వికారంగా అంది. మీకు ఇంకోటి కూడా చెప్పాలి. నేను ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. ఎర్రబడిన ముఖంతో అన్నాడు. క్షణంసేపు వకుల ముఖం మాడిపోయింది. అయినా అది ఎంతోసేపు నిలవలేదు. మీకే నేనప్పుడు మీ పిల్లలు నా పిల్లలు కారా? థ్యాంక్యూ. కానీ మిమ్మల్ని నేనేం సుఖపెట్టగలను? సుఖానికి నిర్వచనం డబ్బు, అందానికి నిర్వచనం అవయవ సౌష్టం అనుకునే వయసు దాటిపోయిన దాన్ని నేను. ఆ విషయం మీరు ఆలోచించకండి. మీరు ఇవ్వలేనిది ఏదీ నేను అడగను. నేను ఉద్యోగం మానను. నా జీతం మీకు ఇస్తాను. ప్రతిఫలంగా మీ తోడు నాకు ఇవ్వండి. వకుల. స్వీట్ నథింగ్స్ చెప్పుకునే వయసు కాదు మనది. అసలు పెళ్లి విలువ యుక్త వయసులో వేడి రక్తం వాళ్లకంటే ఆ రక్తం చల్లబడి అసలు జీవితం అంటే ఏమిటో తెలిసిన నాలాంటి వాళ్లకే తెలుస్తుంది. మీ మగవాళ్ల సంగతేమో నాకు తెలియదు. కానీ ఆడవాళ్లకి బంధాలు బాంధవ్యాలు చాలా కావాలి. ఈ అల్లిక ఆమె చుట్టూ లేకపోతే జీవితం శ్మశానంలా ఉంటుంది. అతను విభ్రాంతి చెందినవాడిలా వింటున్నాడు. అతన్ని చూసి వకుల నవ్వింది. అతను ఇప్పుడు అచ్చు 8 సంవత్సరాల క్రితం తనని పెళ్లి చేసుకోమని అడిగిన శ్రీనివాసమూర్తిలా ఉన్నాడు. మీరే చెప్పారుగా, పెళ్లికి కావాల్సింది అర్థం చేసుకునే మంచి మనసు.
కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయత ముఖ్యము అని. వాటికి అవి మీకు ఎంతైనా పంచగలను. అవి నాకు చాలు. ఆనాడు మీరు నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే ఆ సూటితనం మొరటుతనంగా భావించాను. నా అమాయకత్వాన్ని మీరు మన్నించండి. ఆ వారంలోనే ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. శ్రీనివాసమూర్తి గ్రాండ్ పార్టీ ఇస్తానన్నాడు. వకుల ఒప్పుకోలేదు. అందరి ముందు కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడటం నాకు రాదు, అది నా వయసు కాదు అంటూ తిరస్కరించింది. శ్రీనివాసమూర్తి వకులని పెళ్లి చేసుకుని ఇంటికి రాగానే చెల్లెళ్ళు మూతులు బిగించారు. వకులని ముళ్ళుల్లాంటి చూపులతో యగాదిగా చూశారు. పిల్లలు మాత్రం అమాయకంగా నాన్న ఈవిడ ఎవరు అని అడిగారు. మీ అమ్మ అని చెప్తుంటే వకులకి కళ్ళు చెమ్మగిల్లినాయి. ఆ పిచ్చి పిల్లవాణ్ణి గాని బట్టలు మాసి అశ్రద్ధగా పెరుగుతున్నట్టున్న ఆ మిగతా పిల్లల్ని చూసి గాని ఏవగింపు కలగలేదు. పైనుంచి వీళ్ళు నా వాళ్ళు అనే భావన కలిగింది. ఆ రాత్రి తన దగ్గరికి వచ్చిన వకులాని చూస్తూ శ్రీనివాసమూర్తి, ఆనాడే నువ్వు మన పెళ్లికు ఒప్పుకుని ఉంటే గద్గద కంఠంతో వకుల, నాకు ఆ హిస్టీరియా మనిషితో ఆ నరకం తప్పేది. మన పిల్లలు మనకి ఉండేవాళ్ళు అన్నాడు. అవును, నా జీవితంలో ప్రతిదీ లేటే. నా కాలం వ్యర్థమైన తర్వాత గాని దొరకదు. నేను అప్పుడే మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఉంటే నన్ను గమ్యం చేర్చే బస్సు నాకు దొరకలేదని, నా కలలు తీరలేదనే అసంతృప్తితో నా జీవిత పర్యంతం నరకం చేసి పెట్టేదాన్నేమో. నాకిదే బాగుంది అంది వకుల నిట్టూరుస్తూ.